దళిత సాగులో ఉన్న భూములకు పట్టాలు, గిరిజన దళితుల సాగులో ఉన్న భూములకు పట్టాలు, గిరిజన దళితుల సాగులో ఉన్న భూములకు పట్టాలు. జిల్లాలో ఉన్న భూ సమస్యలు యాగల సాగులో ఉన్న భూ సమస్యలు, సాగుదారి పట్టాలు, సాగుదారి పట్టాలు, యువారి పాడిపోయిన పట్టాలు, సమస్యలు, జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలు, సాగు పట్టాలు, ఎన్టీఆర్ భూములకు పట్టాలు, సాగులో ఉన్న పేదల సాగులో ఉన్న భూములకు పట్టాలు, పేదల సాగులో ఉన్న భూమితాలు, పేదల భూ పోరాటం వద్దలని పేదల భూ జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. పేదల భూ పోరాటం, పేదల భూ పోరాటం పరిష్కరించాలి. భూ సమస్యను, భూ సమస్యను, భూ సమస్యను, భూ సమస్యను, పేదల సాగుల పట్టాలు, ఎర్రకాల భూములకి ఎక్సాలు పట్టాలు, ఎర్రకాల భూములకి ఎక్సాలు పట్టాలు, ఎర్రకాలలో భూ సమస్యను పేదలకు ఇవ్వాలి. ఎక్సాలు పట్టాలు, ఎన్టీఆర్ భూములు సాగు అడంగిల్లో, ఎన్టీఆర్ భూములు సాగు అడంగిల్లో పరిష్కరించాలి. సాగులో ఉన్న భూములకు పట్టాలు, గత 30 ఏళ్లుగా పేదల సాగులో ఉన్న భూములకు పట్టాలు పరిష్కరించాలి. భూ సమస్యను వ్యతిరేకించండి అధికారుల నిర్లక్ష్య వైఖరి. వచ్చిన చట్టాన్ని ఇవ్వాలి. కలెక్టరేట్ ముందు ఈ రోజున వేలాది మంది పేదలు గిరిజనులతో మహాధర్నా కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ నిర్వహిస్తుంది. పశ్చిమ ఏజెన్సీలో జరుగుతున్నటువంటి అవకతవకల్ని తక్షణం అరికట్టాలి. గిరిజనులకు చెందాల్సినటువంటి భూమిని గిరిజనులకు దక్కేలా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 170 చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని కోరుతున్నాం. R&R ప్యాకేజీ పేరుతో ఎల్టీఆర్ భూముల్ని కానీ, గిరిజనుల స్వాధీనంలో ఉన్నటువంటి భూముల్ని కానీ, కోర్టు పెండింగ్లో ఉన్నటువంటి భూముల్ని మళ్ళా గిరిజనులకే కేటాయించి గిరిజనులకి మధ్యన తగువులు పెట్టొద్దని డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారితో ఈ పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి భూ అవకతవకలు, కుంభకోణాల మీద దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. 5వ షెడ్యూల్ రాష్ట్రపతి గారి పరిధిలో ఉంది. రాష్ట్రపతి గారు తన పదవీ కాలంలో కనీసం ఒక్కసారైనా ఈ ప్రాంతంలో పర్యటించి గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని పరిశీలించాలి. రాష్ట్రపతి గారు కాకపోతే రాష్ట్రపతి గారి ప్రతినిధి కానీ, గవర్నర్ గారు వారి ప్రతినిధి కానీ పర్యటించి గిరిజనులకు న్యాయం దక్కేలా చూడాలని కోరుతున్నాం. అలాగే ఎర్రకాలువ భూముల్ని కూడా గిరిజన పేదలు అనుభవించడం కాకుండా భూస్వాములు అక్రమంగా అనుభవిస్తున్నారు. వాటిని పేదలకి ఏక్సాల్ పట్టాలు ఇచ్చి వారికి స్వాధీనం చేయాలని కోరుతున్నాం. కొల్లేరు 3వ కాంటూరు పైన ఉన్నటువంటి వేలాది ఎకరాల భూములను కూడా పేదలకి పంచాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే జిల్లాలో వేలాది మంది ఈ రోజుకి ఇళ్ల స్థలాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు వేసుకుని నివసిస్తున్నారు. వారందరికీ కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా పట్టాలు ఇవ్వటం, వారికి స్వాధీనం చేయటం చేయాలని కోరుతున్నాం. మొత్తంగా ఈ రోజున ప్రభుత్వం పేదలకి భూమిని పంచడం కాకుండా బడా కార్పొరేట్లకి, పారిశ్రామికాధిపతులకి అక్రమంగా భూములు కట్టబెడుతుంది. ఆగిరిపల్లి మండలంలో ఒక మంత్రికే కారు చౌకగా 850 పైగా ఎకరాలు కట్టబెట్టినట్టు వార్తలు కూడా వచ్చినాయి. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం తక్షణం పట్టించుకుని భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పేదలు, గిరిజనులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల సమస్యలు పరిష్కారం చేయాలని, పేదలు, గిరిజనులు, దళితులకి హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ధర్నా నిర్వహిస్తున్నాం. ఓ పక్కన ప్రభుత్వం P4 పేరుతోటి పేదరికాన్ని నిర్మూలిస్తానని చెప్తుంది. అంతకుముందు ప్రభుత్వం గరీబీ హఠావో అన్నది. ఏమీ పేదరికం పోలేదు. పేదరికం పోవాలంటే ప్రభుత్వ భూముల్ని పేదలకి సాగు చేసుకోమని చెప్పి ఇస్తేనే పేదరికం పోతుంది. చైనా, జపాన్, అమెరికా దేశాల్లో ఉన్న అనుభవం ఇదే. మన ఏలూరు జిల్లాలో 16 రకాల ప్రభుత్వ భూములు 5,75,000 ఎకరాలు ఉన్నాయని చెప్పేసి కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు వెల్లడించినాయి. ఆ భూములన్నీ కూడా 170% భూములు సంపన్నులు, కోటీశ్వరుల చేతుల్లో అక్రమంగా అనుభవిస్తూ ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 170 చట్టం అమలు చేయట్లేదు. అక్కడ గిరిజనులు పోరాడి సాధించుకున్న భూములకి
వాళ్ళకి ఎంజాయ్మెంట్ కూడా కల్పించట్లేదు. పైపెచ్చు ఆ ఎల్టీఆర్ భూముల్ని ఇప్పుడు మళ్ళీ R&R ప్యాకేజీలో కొనుగోలు నిమిత్తం పెట్టి అక్కడ గిరిజనులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. నిర్వాసిత గిరిజనులకి కూడా అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఎర్రకాలం రిజర్వాయర్ మిగిలిన భూములు పేదలకు ఏకసారి పట్టాలు ఇవ్వట్లేదు. అసైన్డ్ సీలింగ్ భూములు కూడా పేదలకు పంపిణీ చేయట్లేదు. జీవో నెంబర్ 30 ప్రకారంగా ఆ ప్రభుత్వ స్థలాలు గుడిసెలు వేసుకున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది, ఇంతవరకు చేయట్లేదు. కాబట్టి ఆ ప్రభుత్వ స్థలాలు గుడిసెలు వేసుకున్న వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చే చర్యలు తీసుకోవాలని 170 భూములు ఇస్తున్న తప్పుడు ప్రొటెక్షన్ ఆర్డర్లు రద్దు చేయాలని, పోడు భూములు పట్టాలు ఇచ్చేదానికోసం గ్రామ సభలు నిర్వహించాలని, పేదల మీద పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని, అన్ని ప్రభుత్వ భూముల్లోనూ పేదలకి హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇందుకోసం పేదలతోటి ఒక జాయింట్ మీటింగ్ నిర్వహించాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.